డ్రోన్ టెక్నాలజీతో దోమలు లేకుండా చేస్తాం. హాట్స్పాట్లపై గుర్తించి సీజనల్ వ్యాధులే సోకకుండా చేస్తాం. గతేడాది గద్దెనెక్కిన వెంటనే సీఎం చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ ఇది. మాటలైతే కోటలు దాటాయి, కానీ చేతలు మాత్రం గడప దాటలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పారిశుధ్య లోపమే కనిపిస్తుంది. దోమల దండయాత్రతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణ రోజురోజుకు దిగజారడంతో వ్యాధులు ముసురుకుంటున్నాయి. పరిశుభ్రత మెరుగుపరచడం కోసమంటూ నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో షూట్లు, ప్రచార ఆర్భాటాలే మినహా చిత్తశుద్ధి కరువైంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యంతో మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాలు, డయేరియా చుట్టుముడుతున్నాయి. జ్వరాలు, సీజనల్ వ్యాధులు బాధితుల చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు చేరితే భరోసా లభించడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. బెజవాడలో పారిశుధ్య నిర్వహణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందడంతో న్యూ ఆర్ఆర్పేటలో ప్రజలపై డయేరియా పంచ విసురుతోంది. డయేరియా కేసులతో బెజవాడ గజగజ వణికిపోతుంది. కొత్త రాజరాజేశ్వరిపేటలో వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది డయేరియాతో బాధపడుతున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం 273 కేసులు ఉండగా ప్రస్తుతం 121 మంది చికిత్స పొందుతున్నారు. 152 మంది డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇళ్లల్లోనూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇంకా అనేక మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతల వద్ద డయేరియా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంపుల వద్ద సరైన వైద్యం అందడం లేదని, స్థానికంగా ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నామని తెలిపారు. రంగుమారిన నీటిని తాగుతున్నామంటూ బాధితులు వైఎస్ఆర్సీపీ నేతలకు వాటర్ బాటిల్స్ చూపించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ డాక్టర్ గుజ్జల సుధీర్ భార్గవరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్, పలువురు ముఖ్య నేతలు పర్యటించారు. వరదల కానించి నీళ్ళే తాగుతున్నామండి. కాకపోతే ఇప్పుడు బయటపడింది కానీ సమస్య, మేము వరదల కానించి ఎర్రగా వచ్చే నీళ్ళే తాగుతున్నాం. వరదల్లో వచ్చారు, ఏదో ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో డయేరియా వచ్చిందని చెప్పేసి 10,000 కొంతమందికి అలా వచ్చిందని చెప్పేసి అందరూ వచ్చేసారు. కానీ వరదల టైం నుంచి ఒక నెల రోజులేమో అలా తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పట్టించుకుంటున్నారు. ఇప్పుడేం పట్టించుకుంటారండి? వాటర్ ట్యాంక్ మేము అడిగాం కాబట్టి వేస్తున్నారు. మేము ఎవరు కొనుక్కోలేమండి. మరి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని ఉంటారు. అది అన్నామని లేదండి. ఇప్పుడు వినాయక చవితి అంటున్నారు. భోజనాలకి ఇంట్లో మగవాళ్ళు వెళ్ళరండి, ఆడవాళ్ళే వెళ్తారు. ఆడవాళ్ళు వెళ్తే మరి ఆడవాళ్ళకే రావాలి కదా. ఇంట్లో మగవాళ్ళకి, పిల్లలకి, ముసలిళ్ళకి అందరికీ వస్తుంది. వినాయక చవితి భోజనాలకి పాయిజన్ అయిన వాటరే కదండి. వాళ్ళు కప్పుకొచ్చుకుంటాకి దేవుడి దగ్గర భోజనాలు కదా. ఇదిగోండి ఖాళీకి ఏమి ఇచ్చారు, వాటర్ వస్తాయని చెప్తారు. ఫ్యాన్లు కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఫ్యాన్లు కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వల్ల విజయవాడలో డయేరియా విజృంభిస్తోందని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి కేవలం జేబులు నింపుకోవడానికి టీడీపీ నేతలు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని, రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంట్లో వాళ్ళు చేసే కంప్లైంట్స్, వాళ్ళు వాటర్ బాటిల్ చూపిస్తున్నారు. బాటిల్ ఇక్కడే ఉంది దగ్గరలో. అది చూడటానికే మరీ ఘోరంగా ఉంది. తాగే వాటర్ అంత ఘోరంగా ఉన్న వాటర్ని అది డ్రింకింగ్ వాటర్కి సప్లై చేయడం, అది మరీ ఘోరం. వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు డ్రైనేజ్ చూపిస్తున్నారు. అది ఇప్పటికి కూడా ఇంకా శుభ్రం చేయలేదు పూర్తిగా. నెక్స్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ 4 రోజులే సరే, ఈరోజు పట్టిన వాటర్ కూడా అదే రంగులో ఉంది. ఇది ఈరోజు పట్టిన వాటర్. ఈరోజు పట్టిన వాటర్ బాటిల్ మరి ఎంత ఘోరంగా ఉందో చూడండి. కింద చూడండి అసలు మొత్తం. మరి ఈరోజు 4 రోజుల తర్వాత కూడా ఈరోజు వచ్చే వాటర్ ఇలా వస్తుంటే ఇంకా వాళ్ళ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయింది? పానీపూరి వల్ల వచ్చిందని కొంతమంది, లేదా మొదటగా
వినాయక స్వామి నిమజ్జనాలు జరిగినాయి, అందులో ఫుడ్ పాయిజన్ అయిందని కొంతమంది, ఏదో గుడ్డు మిరపకాయ కలిపి తింటే వస్తుందని కొంతమంది చెప్పారంట. అది మరీ ఘోరం. ఒక పొజిషన్లో ఉండి ఆ రకం మాట్లాడడం మరీ ఘోరంగా ఉంది. 700 మందికి తక్కువ లేకుండా 700 మంది, గవర్నమెంట్ ఏమో 200 అని చెప్తుంది, 700 మందికి తక్కువ లేకుండా ఈరోజు ఈ వాంతులు విరోచనాలకి ఈ ప్రాంతంలో గురైనట్టుగా విజయవాడ నగరంలో ఎక్కడా లేవు. ఈ ప్రాంతంలో 15,000 మంది నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే వచ్చినాయి. ఇక్కడ పైప్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పైప్ లైన్ సరిగ్గా మెయింటైన్ చేయక తీవ్రమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి పద్ధతుల్లో ఇది ఉన్నందువల్లే ఇక్కడ ఈ రకమైనటువంటి కంటామినేషను జరిగింది. అందువల్ల 6 చనిపోయారు, ఇంకెంతమందో ఏమిటా అన్నట్టుగా ఉన్నది. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. మంచినీటి పైప్ లైన్లన్నింటినీ కూడా రీప్లేస్ చేసి కొత్త పైప్ లైన్లు వేయాలా. ఈ ప్రజల యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీది.